పాత్రికేయ మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారం. రెండు ప్రధాన అంశాలు మనం ఈ యొక్క ఎన్నికల సందర్భంగా ప్రస్తావించుకోవాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటు వేయాలి అన్నటువంటి అంశానికి వస్తే, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మా పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ఎన్నికల ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో 99% హామీలను అమలు చేయడం, అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు అంటే సంక్షేమ పథకాలు ఎందుకు అనంటే ఈ యొక్క సమాజంలో ఉన్నటువంటి అసమానతలు, ఆర్థిక అసమానతలు, రాజకీయ అసమానతలు, సామాజిక అసమానతల్ని సమూలంగా నిర్మూలించాలి. సమాజంలో బడుగు బలహీన వర్గాలని మిగతా వర్గాలతో సమాంతరంగా అభివృద్ధి చెందేలా చేయాలి అన్నటువంటి లక్ష్యంతో సోషల్ జస్టిస్ అన్నటువంటి నినాదంతో గత 4 సంవత్సరాల 10 నెలల కాలం తీసుకున్న ప్రతి నిర్ణయం సోషల్ జస్టిస్ను దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అది రెండవ కారణం. మూడవ కారణం, మా పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 సంవత్సరాలు చూపించినటువంటి అభివృద్ధి అంటే చాలామంది ప్రశ్నిస్తూ ఉన్నారు. అభివృద్ధిలో వెనుకబడి ఉండామని చాలామంది విమర్శిస్తున్నారు. ఎవరైతే విమర్శిస్తున్నారో నేను వాళ్ళని ఒక్కటే ప్రశ్నిస్తూ ఉన్నా. ఈ 5 సంవత్సరాల కాలాన్ని 2019-24 కాలాన్ని గత 2014-19తో మీరు ఒక్కసారి పోల్చి చూసుకుంటే తలసరి ఆదాయంలో కానీ, అంటే పర్ క్యాపిటా ఇన్కమ్, 2 రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో కానీ, ఈ 2 సూచికలు అభివృద్ధికి అన్నదానికి సూచికలు. ఆ 2 సూచికల్లో ఆంధ్ర రాష్ట్రం గతంలో కన్నా మెరుగ్గా ఉంది. దేశంలోనే 2-3 స్థానాల్లో ఉంది. అటువంటి పరిస్థితుల్లో ప్రతిపక్షాలు మనం డెవలప్మెంట్లో వెనుకబడి ఉన్నాము అన్నటువంటిది ప్రశ్నించడం అర్ధరహితం అన్నటువంటిది నా ఉద్దేశం. పర్ క్యాపిటా ఇన్కమ్ అంటే ప్రతి వ్యక్తికి కూడా సంవత్సర ఆదాయం గతంతో పోల్చుకుంటే చాలా చాలా మెరుగైంది, చాలా ఇంప్రూవ్ అయింది. ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా, సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా కనీస అవసరాలు అంటే ఉండేదానికి ఇల్లు, తినేదానికి ఆహారం, కట్టుకునేదానికి బట్టలు, ఇవన్నీ ఇచ్చినటువంటి ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారికే దక్కింది. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మళ్ళీ తిరిగి 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎన్నుకుంటే, గతంలో మనం 2019 నుంచి 24 వరకు అందించినటువంటి పరిపాలన కన్నా ఇంకా మెరుగైన పరిపాలన, మరింత అనుభవంతో ప్రజలకు సేవ చేసుకునేటటువంటి భాగ్యం కలుగుతుంది. ఈ పథకాలు ఏదైతే మనం ఇచ్చామో, అభివృద్ధి ఏదైతే సాధించామో, దాన్ని మరింతగా రెండింతలు చేసుకునే దానికి అవకాశం ఉంటుంది అన్నటువంటి నినాదంతో ఈ యొక్క 2024 సార్వత్రిక ఎన్నికలకు మేము సిద్ధమవుతా ఉన్నాం. సిద్ధం మహాసభలకు వస్తే, సిద్ధం అంటే ఏంటి అంటే అన్ని విషయాల్లో, అది అభ్యర్థుల ఎంపిక విషయంలో కానీ, మేనిఫెస్టో విషయంలో కానీ, పొలిటికల్ క్యాంపెయిన్లో కానీ, పోలింగ్ బూత్ కమిటీస్లో కానీ, సీఎం అభ్యర్థిగా సీఎం ఫేస్ అని అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఫేస్తో ఈ ఎన్నికలకు మేము సిద్ధమయ్యాం. 3 మహాసభలు నిర్వహించుకున్నాం. 4వ మహాసభ మార్చి 10వ తారీఖున జరగబోతా ఉంది. ఒక మహాసభ కన్నా రెండవ మహాసభ, రెండవ మహాసభ కన్నా మూడవ మహాసభ, ఈ రకంగా
స్పందన అన్నటువంటిది మేనిఫోల్డ్ స్పందన అన్నటువంటిది వస్తూ ఉంది. దీన్ని బట్టి ప్రజల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రేమ అభిమానం అన్నటువంటిది గతంలో కన్నా ఇంకా ఎక్కువైంది అన్నటువంటి విషయం తెలుస్తూ ఉంది. అందుకే మా ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి పరిపాలన చూపించి 2024లో సార్వత్రిక ఎన్నికల్లో ఒక లక్ష్యం పెట్టుకున్నాం. 175కు 175 స్థానాలు, 25కు 25 స్థానాలు. సిద్ధం మహాసభలు కానీ చూస్తే తప్పకుండా మా లక్ష్యం అన్నటువంటిది నెరవేర్చుకోగలుగుతామన్నటువంటి విషయం చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఇక నా విషయానికి వస్తే మా పార్టీ అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు నేను నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా 2024 రాబోయేటటువంటి ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాను. తప్పకుండా ఈ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ స్థానాలని, పార్లమెంటు స్థానాన్ని కైవసం 100% కైవసం చేసుకుంటామనని ధీమాగా భరోసాతో చెప్తా ఉన్నాను. ఎటువంటి సందేహము లేదు. 7 స్థానాలకి 7 స్థానాలు గెలుస్తాం. అది ప్రజల నుంచి ఆ స్పందన కనపడుతుంది. ఈరోజు మీరు చూశారు, ఈరోజు ర్యాలీగా ఎంటర్ అయినప్పుడు మా యొక్క ప్రతి క్యాండిడేట్కి, ప్రతి అభ్యర్థికి 7 అభ్యర్థులకి వస్తున్నటువంటి స్పందన మీరు చూశారు. తప్పకుండా విజయం సాధిస్తాం. ఈ యొక్క నెల్లూరు జిల్లాలో ఈ గడ్డ పైన పుట్టి, ఇక్కడే నేను పెరిగి, ఇక్కడే విద్యాభ్యాసం చేసుకొని, ఇక్కడి నుంచి ఈ యొక్క పుట్టినటువంటి గడ్డకి సేవ చేసే భాగ్యం కలిగించినటువంటి మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రశాంత్ కిషోర్ గారి మాటలను చాలా కేర్ఫుల్గా మీరు కానీ చూసినట్లయితే గట్ ఫీలింగ్ అంటే గట్ ఫీలింగ్ అంటే ఆయన యొక్క అభిప్రాయం. ఆ అభిప్రాయం ఏదైనా ఒక లాజికల్ డేటా, సైంటిఫిక్ డేటాని ఆధారపడి ఆయన కామెంట్ చేశారా, అబ్జర్వేషన్ ఇచ్చారా అంటే ఆయన అనుకుంటున్నారు. మీరొకటి అనుకోవచ్చు. ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిప్రాయం ఉండొచ్చు. అవి భిన్నాభిప్రాయాలు. ఆ భిన్నాభిప్రాయాలు మనం తీసుకునేటప్పుడు ఒక సైంటిఫిక్ డేటాతో కానీ చెప్తే దాన్ని నమ్మొచ్చు. అందుకే ఆయన ఆబ్జర్వేషన్స్ లాజికల్ ఆబ్జర్వేషన్స్ కాదు, అది ఒక ఫీలింగ్, గట్ ఫీలింగ్తో చెప్పాడు. దానికి ఆ గట్ ఫీలింగ్కి ఒక అల్టీరియర్ మోటివ్ ఉంది, అంటే ఒక దురుద్దేశం ఉంది. ఆ దురుద్దేశంతో చెప్పినటువంటి ఆ అబ్జర్వేషన్స్ని ప్రజలు నమ్మరు అన్నటువంటి విషయం చెప్తాం. మీరు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇద్దరు మంచి మిత్రులు అయితే, ఇద్దరు ప్రత్యక్ష రాజకీయాలు రాలేదు. 2024లో ఇద్దరు పోటీ చేస్తున్నారు. ఎలా చూడవచ్చు ఈ 2024? వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్న నాకు మంచి మిత్రుడు, భవిష్యత్తులో కూడా మంచి మిత్రుడుగానే ఉంటాడు. రాజకీయాలు వేరే, స్నేహం వేరే. రాజకీయంకి వచ్చినప్పుడు ఆయన వేరే పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు, నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నాను. రాజకీయాలకి స్నేహానికి సంబంధం. సార్, వైనాట్ 175 అంటున్నారు ప్రత్యేక సీఎం కాడి నుంచి మీరు అందరూ ఎలా సాధ్యం? మీకు శ్రీరామ్ రక్ష ఏమిటి? ఎలా సాధ్యపడుతుంది అనే దానికి సిద్ధంగా ఉన్నాననే దానికి మేము ఇప్పుడే చెప్పినాను. నేను మీకు డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. 175కు 175 లక్ష్యం అన్నటువంటిది సాధ్యపడుతుంది అన్నటువంటి ధీమా, భరోసా మాకుంది. దాంతోనే ఈ ఎన్నికలకు ముందుకెళ్తున్నాం. 175 మాత్రమే కాదు, 25కి 25 కూడా. సార్, మీరు ఇప్పుడు దాకా రాజ్యసభ సభ్యులు ఉన్నారు, ప్రత్యక్ష రాజకీయ ఎన్నికల్లో మీరు పోటీ చేయబోతున్నారు. అనేక ప్రణాళిక ఎలా ఉంటుంది? మీరు ప్రత్యక్ష రాజకీయాల్లో ఎన్నికలకు పోటీ చేయబోతున్నారు ఎంపీగా సార్. ఈ జిల్లా మీద మీకు ఏది ప్రణాళిక ఉంది? ఈ జిల్లాలో పుట్టినటువంటి వ్యక్తిగా, పెరిగినటువంటి వ్యక్తిగా ఈ జిల్లా గురించి పూర్తిగా అవగాహన నాకుంది.
మీకు తెలిసే ఉంటుంది అనుకుంటాను, నేను ట్రాన్స్పోర్ట్, టూరిజం, కల్చర్ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్గా వ్యవహరిస్తూ ఉన్నాను. నేను ఇక్కడ నెల్లూరుకి కానీ కనెక్టివిటీ విషయంలో రైల్ కనెక్టివిటీ ఉంది, రోడ్డు కనెక్టివిటీ బాగుంది, బట్ ఎయిర్ కనెక్టివిటీ అన్నటువంటిది లేదు. ఫస్ట్ ప్రయారిటీ ఇక్కడ నెల్లూరు జిల్లాలో మంచి అంటే కార్గోకి చాలా మంచి డిమాండ్ ఉంటుంది. ఇక్కడ ఇండస్ట్రీస్ ఉన్నాయి, అక్వా కావచ్చు, మిగతా అదర్ ఇండస్ట్రీస్ అన్నీ కావచ్చు, వ్యవసాయ ఆధారిత పంటలున్నాయి. 2 ఓడరేవులు రామాయపట్నం, కృష్ణపట్నం 2 ఓడరేవులు ఉన్నాయి. ఫిషింగ్ హార్బర్స్ ఉన్నాయి. షార్ ఉంది. షార్ ఆఫ్ కోర్స్ తిరుపతికి దగ్గర కావచ్చేమో. ఇక్కడ ఎయిర్ కనెక్టివిటీ అన్నటువంటిది ఇక్కడ ఒక జిల్లాని మాత్రమే కాదు, నేను ఇప్పుడు చెప్పినటువంటి తలసరి ఆదాయం పెరుగుతుంది, రాష్ట్ర స్థూల ఉత్పత్తికి కూడా దోహదపడుతుంది. కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ దగదర్తి ఎయిర్పోర్ట్ని మనం ఇంప్లిమెంట్ చేయాలి. దానికోసం ఒక చైర్మన్గా తప్పకుండా అది సాధిస్తామన్నటువంటి విషయాన్ని మీకు మొట్టమొదటిసారిగా తెలియజేసుకుంటున్నాను. ఇంకా చాలా అభివృద్ధి ప్రణాళిక అన్నటువంటిది నా యొక్క మైండ్లో ఉంది. అది మీకు రాబోయేటటువంటి పత్రికా విలేకరుల సమావేశంలో తెలియజేస్తాను. నాకు ఏ వ్యాపారం లేదు, రాజకీయమే ఒక జీవితం. 24 గంటలు రాజకీయమే. పార్టీకి నేషనల్ జనరల్ సెక్రటరీగా ఉన్నాను. ఏ వ్యాపారం లేదు కాబట్టి నేను ఇక్కడ అందుబాటులో ఉంటాను, లేదంటే ఇక్కడ లేకుంటే కేంద్ర కార్యాలయం. ఇక్కడ 2 కేంద్ర కార్యాలయం విజయవాడలో ఉంటే విజయవాడలో, విశాఖపట్నంలో ఉంటే విశాఖపట్నంలో. నెల్లూరు, విజయవాడ, విశాఖపట్నం, నెల్లూరు, విజయవాడ, లేకుంటే నెల్లూరు, విశాఖపట్నం. అంతేకాని నాకు వేరే ఏ వ్యాపారాలు లేవు, వేరే యావిగేషన్స్ లేవు. సార్ నిన్ననే మంత్రి జయరాం కూడా పార్టీ టీడీపీ సార్, ఇంకా కొంతమంది మంత్రులు వస్తారు కూడా టీడీపీ. జయరాం వెళ్ళిపోయాడన్నటువంటిది వాస్తవం. ఆయనకి టికెట్ రాలేదన్నటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన పార్టీని వేయడం జరిగింది. పార్టీని వీడాలనుకున్నప్పుడు మామూలుగా రాజీనామా చేసి పార్టీని వదిలి వెళ్ళిపోతారు మంత్రిగా ఉన్నప్పుడు. కానీ మంత్రిగా ఉండి రాజీనామా చేయకుండా అలా పార్టీ కండువా కప్పుకోవడం అని అన్నటువంటిది అన్ప్రెసిడెంటల్. ఆయన చేసింది తప్పు, అందువల్లనే బర్తరఫ్ చేయాల్సి వచ్చింది.